చిల్డ్రన్స్ డేని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీ వరకు 7 రోజుల పాటు చిన్నారులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ మెంటార్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ డే వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ సెక్రటరీ కొమ్మిశెట్టి కుమార్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ కాకినాడ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మెడిసినల్ ప్లాంట్స్ ఎగ్జిబిషన్ న్యాయ నిర్ణేతలు సుమన రత్నశ్రీ అతిథులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ దేవత పుత్తారావు, జెడ్సీ గంటి భాస్కర్రావు, క్లబ్ సెక్రటరీ కొమ్మిశెట్టి కుమార్, ట్రెజరర్ నూకాజీ, ప్రాజెక్ట్ చైర్మన్ రామసుబ్రహ్మణ్యం, కో చైర్మన్ మోహన్ కుమార్, సీనియర్ సభ్యులు జగన్నాథరావు, కృష్ణారావు, చిన్నారులు పాల్గొన్నారు. అదే రోజు మధుమేహ వ్యాధి దినోత్సవం కూడా, డయాబెటిక్ అవేర్నెస్ మంత్ ఇది. మధుమేహ వ్యాధి అంటే సార్ షుగర్ వ్యాధి. పిల్లలకి ఆనందం, పెద్దవాళ్ళకి షుగరు ఈ నెలంతా. నిజంగా ఈ ప్రత్యేక ఎందుకు చెప్తున్నారంటే రెండింటికి కొరిలేషన్ లేదు. ఎందుకు రెండు ఎప్పుడు వచ్చేది తెలియదు. మీ పిల్లల్లో ఆహారపు అలవాట్లు మీకు చిన్న వయసులోనే 15 నుంచి 25 ఏళ్ళ లోపలే డయాబెటిస్ చాలా మంది చూస్తున్నాం. తిండి సరిగ్గా టైంకి తినకపోవడం, 2 సరైన పోషకాహారాలు తినకపోవడం, ఒబేసిటీ, టెన్షన్, 3వది ఏంటంటే స్కూల్లో కాంపిటీషన్, టెన్షన్. దీనివల్ల ఏమవుతుంది మీ అందరికీ? 4వది వరస్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం. దీనికి ఎంత ఎక్సర్సైజ్ అవసరం మెదడుకి, శరీరం కూడా అంతే. వీటి వలన ఒబేసిటీ వల్ల ఏమవుతుంది? డయాబెటీస్ చిన్న వయసులో. నేను దాని మీద చాలా రీసెర్చ్ చేస్తానని చెప్తాను. అందుకనే 2 ఆ దేవుడు కోరిలేషన్ పెట్టుంటాడు, చాచాగారు గారికి డయాబెటీస్కి. మరి మీ అందరూ ప్రత్యేకంగా నేను ఎక్కువ చెప్పను కానీ ఈ కాంపిటీషన్లో పాల్గొనండి. మీలో ఉన్న ప్రతిభని వెలికి తీయడానికి ఈ కాంపిటీషన్స్ పనికొస్తారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళు కూడా విన్నర్సే. ఎలాగా కాకినాడ మెయిన్ క్లబ్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూగా మానకుండా చేస్తానండి. దీనివల్ల పిల్లలకి మంచి విజ్ఞానం వస్తుంది, కాంపిటీషన్ స్పిరిట్ వస్తుంది. ఇది పిల్లలకి జీవితంలో చాలా ఉపయోగపడుతుందండి. ముందు కూడా ఈసారి ఈ సంవత్సరం తక్కువ ఉన్నారు. ఎప్పుడు మేము చాలామంది చూసేవాళ్ళం. దీనికి సహకరించిన చేస్తున్న మా ప్రాజెక్ట్ చైర్మన్, కో ప్రాజెక్ట్ చైర్మన్ అందరికీ కూడా శుభం తెలుపుతూ లయన్స్ క్లబ్ తరఫున జరుగుతున్న ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ పురస్కరించుకుని 1 వీక్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేస్తున్నామండి. అంటే వివిధ కార్యక్రమాలు పెడుతున్నాము. ఎందువల్లంటే ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా స్కూళ్ళలో చదువుతున్నారు. గేమ్స్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండట్లేదు, అంటే అన్ని స్కూల్స్లోనూ ఉండట్లేదు. నెక్స్ట్ పిల్లలందరూ కూడా ఎక్కువగా అన్నిటికన్నా ఎక్కువగా బానిస అయిపోయి కంప్యూటర్, సెల్ ఫోన్ బానిస అయిపోయి దాని మీద కాన్సన్ట్రేషన్, ఈ చదువుల మీద శ్రద్ధ వహించగా ఉన్నారు. అందువల్ల దాని గురించి ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ పురస్కరించుకుని పిల్లల్లో ఉన్న సృజనాత్మక నైపుణ్యాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న కార్యక్రమం ఇది. దీంట్లో ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాము ఔషధ మొక్కలు, మసాలా దినుసులు, దాని మీద మీ యొక్క తెలిసిన, అంటే మీకు ఏ విషయాలు తెలుసో మాకు చెప్తే మేము జరిగే ప్రోగ్రాము.